హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టాక్స్ కార్నర్. ఇవాళ మార్కెట్ అప్డేట్స్ క్విక్గా డిస్కస్ చేద్దాం. ప్లీజ్ చెక్ ఇన్ టు ద వీడియో. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మార్కెట్ అప్డేట్స్ కనుక మనం చూసినట్లయితే ఈరోజు నిఫ్టీ కానీ సెన్సెక్స్ స్మార్ట్గా రికవర్ అయ్యాయి. నిఫ్టీ అయితే 25,500 మార్క్ పైన క్లోజ్ అయింది. సెన్సెక్స్ కూడా 440 పాయింట్స్ వరకు పెరిగింది. సో ఈరోజు మార్కెట్ కనుక మనం చూసినట్లయితే సెన్సెక్స్ 442 పాయింట్స్ పెరిగి 82,200 దగ్గర క్లోజ్ అయింది. అలాగే నిఫ్టీ 122 పాయింట్స్ పెరిగి 25,090 దగ్గర క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ 669 పాయింట్స్ పెరిగి 56,952 దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ మిడ్ క్యాప్ 100 363 పాయింట్స్ పెరిగి 59,468 దగ్గర క్లోజ్ అయింది. అలాగే నిఫ్టీ ఫార్మా 60 పాయింట్స్ కరెక్ట్ అయింది, 22,531 దగ్గర క్లోజ్ అయింది. ఇవాల్టి టాప్ గెయినర్స్, టాప్ లూజర్స్ ఈ విధంగా ఉన్నాయి. ఇవాల్టి మార్కెట్ ట్రెండ్ కనుక మనం గమనించినట్లయితే ఏదైతే మనం వరుసగా 2 రోజులు నష్టాలను చూసామో సో దానికి బ్రేక్ పడ్డట్టు అయింది. నిఫ్టీ అయితే 25,000 మార్క్ అబోవ్న క్లోజ్ అయింది. ఇనీషియల్గా మార్నింగ్ సెషన్లో 24,900 బిలోన నిఫ్టీ ట్రేడ్ అవుతూ ఉండింది. సో ఆ తర్వాత ఆటో, రియాలిటీ, మెటల్, ప్రైవేట్ బ్యాంక్ సెక్టార్స్లో వచ్చిన లాభాలు ముందుండి నడపడం వల్ల సో నిఫ్టీ కానీ సెన్సెక్స్ మంచి లాభాల్లో కొనసాగించేలా చేశాయి. ఓవరాల్గా ఈరోజు అయితే క్లోజింగ్ వచ్చేసరికి సెన్సెక్స్ 0.54% పెరిగితే నిఫ్టీ 0.49% పెరిగింది. బిఎస్సి మిడ్ క్యాప్ ఇండెక్స్ అయితే 0.5% వరకు పెరిగింది. బట్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ మాత్రం ఫ్లాట్గా క్లోజ్ అయింది. సెక్టార్ వైజ్గా చూసినట్లయితే ఆటో, క్యాపిటల్ గూడ్స్, ప్రైవేట్ బ్యాంక్ సెక్టారు, పవర్, రియాలిటీ, మెటల్ ఇవన్నీ 0.5 to 1% వరకు పెరిగాయి. అలాగే ఐటీ, పిఎస్యు బ్యాంకు, ఆయిల్, గ్యాస్, ఎఫ్ఎంసీజీ సెక్టార్స్ 0.4 to 1% వరకు కరెక్ట్ అయ్యాయి. అలాగే ఈరోజు నిఫ్టీలో కనుక గెయినర్స్ చూసినట్లయితే ఎటర్నల్, ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, హెచ్డిఎఫ్సి లైఫ్, ఎంఎన్ఎం ఇలా ఉన్నాయి. అలాగే నిఫ్టీలో లూజర్స్ కనుక చూసినట్లయితే ఇండస్ఇండ్ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, విప్రో, హెచ్సిఎల్ టెక్, ఈషర్ మోటార్స్ ఇలా ఉన్నాయి. ఓవరాల్గా ఈరోజు 52 వీక్ హైక్ గాను 150 స్టాక్స్ వరకు టచ్ అయ్యాయి. సో వాటిలో యూటీఐ ఏఎంసీ, యూపీఎల్, దాల్మియా భారత్, ముతూట్ ఫైనాన్స్, అల్ట్రాటెక్ సిమెంట్, ఆధార్ హౌసింగ్, ఈఐడి ప్యారీ, హెచ్డిఎఫ్సి ఏఎంసీ, విశాల్ మెగామార్ట్, చోళమండలం ఫైనాన్స్ ఇలా మొదలగు ఉన్నాయి. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ. ఇలాంటి మార్కెట్ అప్డేట్స్ గురించి డైలీ తెలుసుకోవాలనుకున్నా, స్టాక్ మార్కెట్ గురించి నాలెడ్జ్ గెయిన్ చేయాలనుకున్నా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. స్టాక్స్ కార్నర్ బై శివనాథ్. థ్యాంక్ యూ.